జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఒక విషయం ఆలోచించేయండి సార్. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న తప్పులు, మనము చేసే కొన్ని పనులు, ఎదుటి వ్యక్తిని బాధించే విషయాలు, ఇలాగా మనము కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని రకాలుగా మన జీవితాన్ని మనం నడుచుకుంటాం. నడుచుకునే విధానం ఎలా ఉండాలంటే 10 మందికి నచ్చాల మన విధానం. కాకుండా పోతే మన దగ్గర ఉండే విషయం ఏమంటే కొద్దిగా ఆలోచన చేయండి. నీ దగ్గర అందం ఉంది. నీ అందాన్ని నువ్వు తీసుకొని పోయి నీకు పోటీగా అందం ఉండే వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడూ వాళ్ళ దగ్గర మాట్లాడు దయచేసి. నీ దగ్గర డబ్బు ఉంది. నీ దగ్గర డబ్బు ఉండేవంతా నువ్వు డబ్బు గురించి మాట్లాడు. నీ దగ్గర మంచి విద్య ఉంది. విద్య ఉండే దగ్గర ఎప్పుడు నువ్వు విద్య గురించి మాట్లాడు. నీ దగ్గర దిక్కులేని సంపద ఉంది. దిక్కులేని భూములు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. అంత ఆస్తు ఉండేవానుకో వాని దగ్గర వచ్చి నీ గొప్ప నువ్వు చెప్పుకో అక్కడ. ఎందుకు? చూడండి, ఈ రవ్వంతులోనే నేను ఇది అర్థం చేసుకోండి బాగా. విషయం ఏమంటే, నీ అందాన్ని ఎదుటి వ్యక్తి అందం లేనోని చోటే నువ్వు ప్రవర్తిస్తావా, వాళ్ళ దగ్గరే నువ్వు చూపిస్తావు. ఎందుకంటే నా అందం గొప్ప, నేను ఎంత బాగున్నా, నువ్వు ఎంత అధ్వానంగా ఉండవు, నాకి నీకున్న తేడా చూస్తావా? భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా. అంత అందగత్తెని నేను, అంత అందగాడిని. తను ఏం చేయాల? కుల్లల. తను కుల్లి కుసించి తను బాధపడాల. చూడండి ఎట్లుందో. సరే, ఆ విషయంతో ఆగుతారా? ఆగరే. ఇంకొకరి దగ్గరికి పోతారు. నా దగ్గర ఇన్ని కోట్ల ఆస్తుంది అని చెప్తారు. ఎవరి దగ్గర చెప్తారు తెలుసా? ఉండే వాళ్ళతో చెప్పరు దయచేసి. ఎందుకంటే వాడు వెంటనే సమాధానం చెప్తాడు దానికి. అర్థం చేసుకోండి బాగా. ఎందుకంటే ఉండేవంతా పోయి చెప్పు. నువ్వు నీ డబ్బు ఉంది కదా, నువ్వు నీకు బ్యాలెన్స్గా ఉండేవాడో లేకుంటే నీకు ఎక్కువ ఉండేవాడో, నాకు అంత ఉంది, నీకు ఇంత ఉంది, నీకు చూసా ఎంత తేడా ఉందని వాడి చంపక పళ్ళు అని ఇస్తాడు. లేట్ చేయడు. ఎందుకంటే నీకంటే సంపద తనకుంది కదా, నీకంటే సంపద తనకి ఎక్కువ ఉంది కదా. లేదంటే నిన్ను ఫూల్ చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అక్కడ ఒక అగ్గి రగలాల. వాడు అట్లా అంతా ఎందుకు చెప్పు నువ్వు? లేనోని దగ్గర, ఒక ఇల్లు లేని దగ్గర, ఒక వాకిల్ లేని దగ్గర, ఒక బతకలేని దగ్గర వచ్చేసి నా దగ్గర ఎన్ని కోట్లు తెలుసా, నా ఇల్లు ఎట్లుంది తెలుసా, నా ఫ్యామిలీ ఎట్లుంది తెలుసా, నేను యా రేంజ్లో ఉన్నాను తెలుసా, లేనోని దగ్గర చెప్తాను. ఎందుకంటే నువ్వు నలుగురికి తెలాల, నువ్వు చూపించుకోవాలా, నీ లోపలుండే దీన్ని బయటకు చూపించుకోవాలా. నేనంత పెద్దగా, నేను ఇట్లా. లోపం లేని మనిషి దయచేసి ఉండడు భూమి పైన. డబ్బుంది లేదంటే లోపాన్ని బయటకు తీసుకురావాలి కదా నువ్వు. నీలో ఉండే గొప్పతనం మాత్రమే చెప్తాండవు. నీలో ఉండే లోపాన్ని చెప్తే 100% నువ్వు పక్కా మనిషి. క్లియర్ ఈ విషయంలో. అర్థం చేసుకోండి దయచేసి నేను చెప్పే విషయం. నీ దగ్గర ఉన్న లోపాన్ని ఎందుకు నువ్వు చెప్పు? అది చెప్పుకోరు. ఒక్క విషయం బాగా ఆలోచించేయండి. ఎక్కడ ఏమీ లేనోడు ఉంటాడో, నీకు పోటీగా లేనోడు ఉంటాడో, వాళ్ళ దగ్గరే నీ గొప్పతనం చూపిస్తావు. ఏ విషయంలో నాకు చూసుకో. తక్కువ ఎక్కువ అంటే నువ్వు ఆ విషయంలో వాళ్ళకి చేతకాని వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు చూపించగలవు. నీ సౌకార్తనం కానీ, నీ డబ్బుతనం కానీ, నీ విలువ కానీ, నీ గొప్ప కానీ, నీది ఇంకోటి ఏదన్నా అన్నీ ఉండి నీకు ఒక సమస్య ఉంటుంది మాట. ఆ సమస్య చెప్తావా? బహిరంగం చేస్తావా? చెప్పు. అన్నీ ఉంటాయి. నీకు పుట్టిన బిడ్డకి ఏదో లోపం ఉంటుంది. ఆ లోపం చెప్పు నువ్వు. అన్నీ ఉంటాయి. నువ్వు తల్లిదండ్రులు చూసాడలేదు, నువ్వు ఆ లోపం చెప్పు. అన్నీ ఉంటాయి. నువ్వు చేసిండేది మోసం నలుగురు చెప్పు. అట్లావి చెప్పురు మానవ జన్మలో. చూడండి ఎట్లుందో. అట్లావి మానవ జన్మలో చెప్పేదే లేదు. గొప్పలు మాత్రమే చెప్పుకోనేది మనం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కుళ్ళి కుసించాలా మీరు మాట్లాడే మాటలకి. ఇది మారాల సమాజంలో. ఈ విషయాలు, ఈ పద్ధతులు కొన్ని మార్పులు రావాలా దయచేసి.
ఏది శాశ్వతం కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు 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 కానీ మర్చిపోతున్నారు ఆ విషయం. కరెంట్ పోతే యూపీఎస్ ఉంది, అట్లే ఉంటుంది జీవితం అనుకున్నారు. యూపీఎస్ కూడా పోతుంది ఒక రోజు. ఎంత యూపీఎస్ కానీ ఎంతవరకు ఛార్జ్ అవుతుంది? అది కరెంట్ వస్తేనే కదా ఛార్జ్ అయ్యేది, తర్వాత పోతుంది. నీ జీవితం కూడా అంతే. నేను చెప్పే పని ఏమంటే, నేను చెప్పే విధానం ఏమంటే, ఒక ముండ్లు దావుని పూల దావుగా మార్చుకో. దాంట్లో గొప్పతనం ఉంది. వేరే వాడు ఆ కంపుల్లో పోని నేను మాత్రం మంచి రోడ్లో పూల దావులో పోలంటే అది నీ భ్రమ అంతే. దేవుని దృష్టిలో అందరూ ఒకటే, ప్రకృతి దృష్టిలో అందరూ ఒకటే. ఒక్కొక్కరిని ఒక సమానంగా, ఒక్కొక్కరిని ఒక తప్పుగా ఏ దేవుడు చూడు, ఏ ప్రకృతిని కూడా చూడు. తెలిసిన విషయమే కదా, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన. నువ్వు ఎంత మంచోడ కావచ్చు, ఎంత చెడ్డోడ కావచ్చు, ఎంత ఉండేవాడు కావచ్చు, ఎంత లేకుండేవాడు, ప్రతి ఒక్కరికి ప్రకృతి ఒకటే. ఒకటే గాలే వాళ్ళకి, ఒకటే వర్షమే, ఒకటే ప్రతి ఒక్కటి ఒకటే. ఒకటే సలహా పెడుతుంది. నాకు సపరేట్ ఉండేవానికి సపరేట్, లేనివానికి సపరేట్. నీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, అంతవరకే. దీంట్లో మాత్రం తేడా ఉండదు. ప్రకృతి సమానంగా చూస్తుంది ప్రతి ఒక్కరిని. దేవుడు సమానంగా చూస్తాడు. నీలో ఉండే పొగరికి దేవుడు కొంచెం దూరం అవుతాడు అంతే. నీలో కరెక్ట్గా ఉన్నావంటే దేవుడు కూడా నిన్నే రా బిడ్డ అంటాడు. అదే దేవుడిని అంత శక్తి ఉండే మహానుభావుడే కొంచెం ఆలోచించి, ఇది పాపము, ఈ పుణ్యము, వీడిని దగ్గర పెట్టుకోవాలా, వాళ్ళని దూరం పెట్టాలా అనే దీని గురించి ఆయన ఆలోచన చేస్తాడు. నువ్వు కాస్త కొంచెం ఇదైతే అన్నట్లే ప్రతి ఒక్కరిని చిన్న చూపుగా చూస్తావు. అదేమని మోసుకోబోతావా? అంతస్తులు బిల్డింగ్లు మోసుకోబోతావా? రూములకి అయ్యే డబ్బు మోసుకోబోతావా? రూములకి అయ్యే బంగారు మోసుకోపోతావు? ఏమి తీసుకోపోతావు చెప్పు? ఒక్కటి తీసుకోపోతే నువ్వు ఆఖరికి నీ కట్టిన మల్తాడు కూడా ఉండదు. ఇంకెందుకు మనకి ఇది? ఆలోచన చేయండి. లేకుంటే 100 ఏళ్ళు పక్కా నేను బతుకుతానని రాసి అదన్నా. ఒక్క విషయానికి కూడా సమాధానం ఉండదు నేను అడిగే ప్రశ్నలకి. ఎందుకంటే సమాధానం లేని ప్రశ్నలే ఇవన్నీ. ఇవి నేను సృష్టించిండేవి కాదు, ఆల్రెడీ ఉండేవి. కాకపోతే గుర్తు చేయాల మనిషికి. నీ విలువ నువ్వు తెలుసుకోవాలా. లేనోని దగ్గర చూపించేకి దయచేసి ప్రయత్నం చేయొద్దండి. ఉండే వాళ్ళ దగ్గర చూపించుకోండి. చెప్పినాను కదా, రాయి కొట్టుకుంటే అగ్గే కొడుతుంది. రాయి వచ్చి మనిషికి కొడితే ఏమవుతుంది? రక్తం వస్తుంది. పేదోడు వాడే. నువ్వు రాయితో కొడితే తగిలితే రక్తం వస్తుందే వాడే పేదోడు. ఉండేవంతో రాయితో కొడితే నువ్వు అగ్గే కొడుతుంది. కొన్ని విషయాలు అట్లే ఘాటుగా ఉంటాయి. మన మార్పులు రావాలా. మహానుభావుని దృష్టిలో అందరూ ఒక్కటే. నువ్వు చెడ్డోడైతే మహానుభావుడు నిన్ను దూరం చేస్తాడు. నేను డబ్బు ఉండేవాడు, నువ్వు రా దగ్గరికి రా దయచేసాడు. కొన్ని విషయాలు ఆల్రెడీ ప్రూఫ్లు చాలా ఉన్నాయి. అది మర్చిపోతున్నాం మన మానవ జన్మలో. దేవుణ్ణి డబ్బుతో దేవుని దగ్గరికి రానిలేవు. డబ్బుతో నువ్వు గంభీరం చూపించుకోలేవు. నీ దగ్గర అవునా అయ్యా, అవునా అన్న చాలా గొప్పోడు ముందర కరెక్టా వెనక ఏం మాట్లాడుకుంటారు ఒకసారి చూడు. కరెక్టాను ముందర అందరూ ఇట్లే మాట్లాడేది. దానికే ఒక కరెక్టాని వెనక కరెక్టాని ఎందుకు ఉండేదంటే నీ వెనక జరిగేవి. ఒక్క విషయం బాగా ఆలోచన చేసుకోండి. ఒక్కడి గురించి వెనక మాట్లాడుతా అన్నారంటే వాడేం చేస్తావు, వాడి ఏందుంది అని వెనక మాట్లాడుకుంటా అంటారు. కాకుండా పోతే వెనకుండేవాడు వాడు వెనకే. ఆ విషయంలో నువ్వు ముందుండవు. ఈ పొద్దు మనం నీట్గా మాట్లాడుతున్నాం, నిజాయితీగా మాట్లాడుతాము అంటే మనం ముందున్నాం. నువ్వు ఏం చేసినా కూడా వెనక దారి మీద స్పీక్ అవ్వాలి చాలా మంది ఉంటారు. మీకు తెలియదు. బాగా ఆలోచన చేయండి. మీ జతలోనే మిమ్మల్ని చెడుకోరే వాళ్ళు ఉంటారు. మీ జతలోనే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. సమయం కోసం చూస్తూ అంటారు ప్రతి ఒక్కరు. దీంతో 4 మాటలు అనిపించుకుంటానంటే నా మాటకు పడింటాడని కాదు. దయచేసి అది ఎప్పుడు అనుకోవద్దండి. ఇది ఉండే వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం. ఇది బాగా ఆలోచన చేయాల. నీ చుట్టుపక్కల ఎట్లా వాళ్ళు ఉన్నారు, అయ్యా అన్న అని వచ్చే వాళ్ళు, వాళ్ళ దగ్గర మంచి బుద్ధి ఉందా లేదా ఆలోచన చేసుకోండి దయచేసి. ఏదోలే నాకు జరుగుతుంది, ఎవరిది భూమి పని జరగదు. నీది ఎట్లా జరగాలనుకుంటారో నీ పక్కనుండే వాళ్ళు కూడా మాది జరగాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.
నీ కాళ్ళ కింద ఉండేవాడు కూడా నాది ఒక రోజు జరగాలంటాడు. ఎవరు కూడా నేను మోసపోవాలా, నేను విలువ లేనోడుగా ఉండాలని ఎవరు అనుకోరు. దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. కాకుండా పోతే ఒక న్యాయమైన పద్ధతిలో పోవాలనేదే మానవ జన్మ. ప్రతి ఒక్కటి ఏదో ఉంది కదా చేసేస్తాం పెట్టేస్తామంటే దయచేసి చేసేది లేదు, పెట్టేది లేదు. దానికే ప్రతి విషయంలో నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి మోసుకోపోయేదేమీ లేదు, చూసేది లెక్కేసుకునే తప్ప నువ్వు మోసుకోపోయేదేమీ లేదు. ₹1,00,000 సంపాదిస్తే ₹1,00,000 ఒక రోజుకి తిని చూపి నువ్వు సరైన మనిషి అంటాను. ఒక్కరోజు ₹1,00,000 నీకు దిక్కులేనంత డబ్బునుంది కదా, లక్షలు లక్షలు కోట్లు కోట్లు కూడా ఊరికి సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి ₹1,00,000 భోజనం తిను చాలు, నువ్వు చూద్దాం. చేత కాదు మానవ జన్మకి. ఒకవేళ ఈ రోజు ఏమన్నా తింటే రేపటికి మళ్ళీ నువ్వు వామిట్ కావాల్సిందే, మోషన్ కావాల్సిందే, హాస్పిటల్కి పోవాల్సిందే. ఎందుకంటే నీది మానవ జన్మ. మానవ జన్మలో అన్నీ కావాలా, ఒకటి మాత్రం వద్దనేదే. భోజనం ఒకటి కడుపు నిండింది చాలు అంటావు అంతే. ప్రతి ఒక్కటి ఆశయం మనిషికి. ఎందుకంటే అవి ఎత్తిపెట్టుకుంటుంది, కడుపులో ఎత్తిపెట్టుకోలేకుండదు. ఆలోచన చేయండి ప్రతి విషయాలు. మూగు జీవాలు కూడా పొద్దునైతేనే లేచి రెక్కలు కొట్టుకొని అరుచుకొని వెళ్ళిపోతాయి పొద్దు పుడతానట్లు. ఎప్పుడెప్పుడు పొద్దు పుడుతుందని సాయంకాలం వరకు తిని మేసి అన్నీ చేసి కడపంతా నింపుకొని బిడ్లకు తీసుకొని వస్తుంది. నోట్లో తీసుకొచ్చి బిడ్లకు వేసేస్తుంది. మళ్ళీ అది కూడా ఎత్తిపెట్టుకోదు బిడ్లకు కూడా. మళ్ళీ రేపు దాని పని అది చేస్తుంది. ఎందుకంటే పక్షికి దేవుడు ఎత్తిపెట్టేది ఎత్తిపెట్టుకునేది ఏంది లేదు అక్కడ. దానికి తెలుసు ఆ విషయం. ప్రతి మనిషికి కూడా అట్లే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కటి ఎత్తిపెట్టుకొనేసి గొప్పలు కావాలంటే నీకు నీ భ్రమలో ఉండవు అంతే. నిద్రలో కలగంటా ఉండవు జీవితం. దయచేసి మేల్కోండి. మేల్కొని నలుగురికి మంచి చేసే మార్గాలు చూడండి. అదే నీకు నిలబడేది, అదే నువ్వు ఎత్తుకోపోయేది. నేను చెప్పినాను కదా, ఒక మనిషి ఎప్పుడన్నా ఒక ప్రాణం పోయింది తను ఎత్తుకుపోతానంటే ట్రాఫిక్ జామ్ కావాలా. తను చేసిన మంచి పనులు ప్రతి ఒక్కడు ఆఖరి చూపు చూడాలా, ఆయన వెంట నడాలా, ఆయన కొంచెం మన్ని జన్మ సార్థకమవుతుంది. లేకుండా పోతే ఏమీ లేదు అని కొన్ని విషయాల్లో నేను మొన్నుకుపోయినప్పుడు చూస్తాను. కనీసం అంటే వీళ్ళు ఇక్కడ హిందూపూర్లో ఇదైంటే వాళ్ళకి కనీసం అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆఖరికి మూడు పిడుగులు మొన్నిచ్చే దానికోసం ఏందో అంత దూరం నుంచి ఎందుకు వచ్చినావు అని నేను అడిగితే దానికి సమాధానం ఏమంటే ఆయన చేసిన మేలు, ఆయన చేసిన మంచి నేను మర్చిపోను. చాలా ఆయన చేసేసి 20 ఏళ్ళు పైన అయింది నాకు, కానీ నేను ఆయన మర్చిపోనంట. అది 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 అట్లా అది గుర్తుపెట్టుకోవాలి మనిషి. అట్లా ప్రవర్తించాలి మనం. అట్లా పనులు చేయలేదన్నా. చూడండి 20 ఏళ్ళు అయింది తను మంచి చేసి వాళ్ళకి గుర్తు పెట్టుకొని వచ్చి అతనికి మన్నిచ్చినాడు. మానవ జన్మ అంటే మానవత్వం ఆయన దగ్గర మిగిలింది. వేరే వాళ్ళైతే మర్చిపోతారు. అర్థం చేసుకోండి. మానవ జన్మలో ఏది గొప్ప కాదు. నాకు అంతుంది నీకు ఇంతుంది అంటే నువ్వు చెప్పుకునే దానికోసం అంతే. నువ్వు తినేది మాత్రం చెప్పినాను కదా, నువ్వు ఎంత సంపాదించాను 3 పూట్ల భోజనం మాత్రమే తింటావు. ఇంకా పోనీ అవన్నా ఎక్కువ తింటావంటే అంతలోపల మనకు రోగం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు సంపాదించిన డబ్బుల్ని మెయింటైన్ చేయలేక ఎవరికి పెట్టాలో, ఎక్కడ పోతుంది, ఏమవుతుందో, భార్య బిడ్డలేమో, ఇవన్నీ ఆలోచన చేసేకి నీ మైండ్కి దిక్కులేనంత పని అయిపోతుంది. నీ మెమొరీ ఫుల్ అయిపోతుంది. నీ మొబైల్ హ్యాంగ్ అవుతుంది. దయచేసి ఈ మొబైల్కి ఎంత కెపాసిటీ అంతే ఉంటుంది. దానికి ఎత్తుకుపోయి మొత్తం లోడ్ అయిపోతే ఏమైపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. మనం చెప్పినాను కదా, మన కడుపులో కూడా ఎంత తింటాం అంతే తింటాం. మిగిలింది నువ్వు తినేకపోయినావు అంటే అక్కడ చేత కాదు అది. దానికి మానవ జన్మలో మనం ఉండాల్సిన విధానాల గురించి నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి దానికి పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, పిల్లోళ్ళు కానీ, బుద్ధి ఉండేవాళ్ళు కానీ, బుద్ధి లేని వాళ్ళు కానీ, చదువు వచ్చిన వాళ్ళు కానీ, చదువు రాని వాళ్ళు కానీ, మహాభారతం వినండి, రామాయణం చూడండి, భగవద్గీత గురించి తెలుసుకోండి. నీ జీవితం దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ ఎదిగే పని లేదు. దాంట్లో నీ జీవితం దొరకలేదంటే ఇంకా దానికి సమస్యకి పరిష్కారమే లేదనుకో. దాన్ని చూసిన వాళ్ళు చాలా మంది ఎట్లెట్లా బతికిన వాళ్ళంతా ఈ పొద్దు ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే అవన్నీ చూసి తెలుసుకొని వాళ్ళకి తెలుసు జీవితం అంటే ఇది. యాపొద్దు దారిపోతుందో ఈ బుడ్డి తెలీదు, యాపొద్దు ఈ చెట్టు పడిపోతుందో తెలీదు. నూనె అయిపోయింది ఒత్తట్ల వాళ్ళు. మనం ఒకవేళ నూనె నుండి వస్తుంది అనుకున్నా కూడా గాలి ఒక రోజు ఆరిపేస్తుంది. ఏ రకంగా నువ్వు శాశ్వతం భూమి పైన. దానికే మంచిని సంపాదించుకోండి, డబ్బులు సంపాదించుకునేది అందరికీ అవుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరూ సంపాదించుకుంటారు. ఒకప్పట్లో ఒక ఊరికి ఒకరే ఉంటాను, ఆయనకి ఎంతో విలువిస్తాంటారు. ఆయన వస్తానాడంటే స్వామి నమస్కారం స్వామిని తలంచుకొని పోయేవాళ్ళు. ఎందుకంటే తనకు ఒక విలువ ఉంటా అంటే. ఊరికి ఒకడే మనగాడు. ఇప్పుడు ఇంటికి ఒక మనగాడు ఉన్నాడు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఎట్లయిపోయిందంటే ఉండేవానికి విలువిస్తారు అనుకునేది మాత్రం అది కొంచెం మన మూర్ఖత్వం. నీతో ఏదైనా పని ఉంటే మాత్రమే నీకు విలువిస్తాడు, కానీ నీ దగ్గర ఉంది అని ఎప్పుడు విలువలేదు. దయచేసి అర్థం చేసుకోండి.
నీతో ఏమన్నా తనకు పనిపడిండల్లా. నువ్వేదన్నా తనకి ఏదైనా సహాయం చేస్తావో, లేకపోతే ఏదన్నా పని చూపిస్తావో, నీతో ఏదో రకంగా ఆఖరికి తాగేవాడన్నా ఒక 90 మందన్న ఇప్పిస్తాడనే దానికోసం నీకు విలువిస్తాడు. అవి ఇచ్చేసిన తర్వాత చేతులు దులుపుకొని వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది సరైన అభిమానం కాదు, సరైన ప్రేమ కాదు. బాగా ఆలోచన చేయండి. నువ్వు ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలంటే నా పైన వానికి అభిమానం ఉంది నీకు తెలిసేట్లయితే నువ్వు వానికి ఇచ్చేసి వాడు తర్వాత ఏం చేస్తాడో చూడండి. వాని కడుపు నింపండి ఫస్ట్, తర్వాత చూడండి నిన్ను గమనిస్తాడే. ఇంకేం పని అని ముగ్గు తుడుచుకొని ఆడే భరిస్తాడు. పని అయిపోయింది కదా. అట్లా యూజ్ అండ్ త్రో, ప్రతి ఒక్కరూ మనుషుల్ని వాడుకునేది యూజ్ అండ్ త్రో. ఆ యూజ్ అండ్ త్రో విషయంలోనే నేను శాశ్వతం అనుకుంటున్నాం. దయచేసి మనం ఎవరు ఏమి శాశ్వతం కాదు. మహానుభావుడు శాశ్వతం, ఆయన ఇచ్చిన జీవితం శాశ్వతం. ఆయన యాపొద్దు రమ్మంటే రావాలా, యాపొద్దు పొమ్మంటే పోవాలా. దానికోసమే పుడితేనే జననం, కళ్ళు తెరుస్తాం, పండుకుంటే మరణం, వెళ్ళిపోతాం. నువ్వు పుడితే మరణం, పుడితే జననం, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ రెండు మధ్యలో ఉండేదే నీ జీవితం. అది యాపొద్దు మూసుకోబోతుందో, యాపొద్దు దారిపోతుందో, యాపొద్దు పడిపోతుందో, యాపొద్దు కొట్టుకోబోతుందో, యాపొద్దు నూనె అయిపోతుందో, యాపొద్దు ఒత్త అయిపోతుందో బాగా ఆలోచించండి దయచేసి ఈ విషయాన్ని. ఎందుకంటే ప్రతి విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు, కాకుండా పోతే దాన్ని మర్చిపోయి మనం ఏదో అనుకుంటాం. మనం ఏది కాదు. మనం ఏమి చేసినా కూడా నీకి లోపల రగతమే ఉంటుంది. నువ్వు తాగేది నీళ్ళే, తినేది భోజనమే, అంతకు మించి నీలో ఏముండదు. దానికి మించి వేరే ఏమన్నా ఉన్నాయంటే అవి ఏమన్నా 2 నాలుగు బాలొచ్చు, దాంట్లో కొద్ది గ్యారెంటీ ఇవ్వచ్చు. చూడండి, బాగా ఆలోచన చేసుకోండి. మీరేసిన చైను, మీరేసిన నెక్లెస్ మీ దగ్గర ఉంటుంది, నువ్వు కట్టిన ఇల్లు ఉంటుంది, నువ్వు పెట్టిన చెట్టు ఉంటుంది, నువ్వు ఉండవు. ఇదే జీవితం. నువ్వు కట్టిన ఇల్లు అది ఏదైనా నువ్వు దొబ్బితే పడిపోలా, లేకుంటే ప్రకృతి పరంగా పడిపోలా, అదందుకు అదే పడిపోదు. నువ్వు ఏ రకంగానే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేదానికి మార్గాలు లచ్చ, ఉండటానికి మార్గాలు 2, ఒకటి పాపము, ఒకటి పుణ్యం. దాంట్లో డబ్బు లేదు, దయచేసి ఆలోచించేయండి. ప్రతి ఒక్కరికి అర్థం కావాలని వీడియో చేస్తా ఉండేది. ఎందుకంటే వాస్తవాలు చెప్తాను. కొంచెం మనిషికి బాధ అవుతుంది, ఒకసారి కోపం వస్తుంది, కాకుండా పోతే అది అర్థం చేసుకోవాలనే కదా. నువ్వు అర్థం చేసుకోవాలనే కదా. ఈ సమాజంలో ఏది శాశ్వతం లేదనేది. నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు నేను చూసేదంతా అన్ని నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఇవన్నీ పడి లేచి పైకి వచ్చి ఇది అట్లా ఇట్లా ఏ రేంజ్లో పోయిండే వాళ్ళందరినీ లాస్ట్కి మశానంకి వస్తారు. దానికోసం అవన్నీ చూసే నేను చెప్పేది. వాళ్ళకి స్నానాలు చేపించే వాళ్ళు ఉంటారు, దయచేసి వాళ్ళని ఎత్తే వాళ్ళు ఉండరు, వాళ్ళని మోసే వాళ్ళు ఉండరు, వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది మానవ జన్మలో పరిస్థితి. వాస్తవం కరెంట్ వచ్చింది చూడండి. ఎందుకంటే తెలిసిన వాస్తవం లోపల పెట్టుకొని ప్రయోజనం ఏం లేదు. 10 మందికి తెలపాలనేదే నా వీడియో. 10 మందిని ఏదో రకంగా ఈ రోజు వరకు తొందరకొని పడిండే చాలు, రేపొద్దునే పడుకోకుండా సరైన మార్గంలో నడచాలనేదే నా ప్రయత్నం. నాకు ఎవరన్నా ఏమన్నా ఇస్తారో, లేకపోతే ఏమన్నా ఇంకోటి కాదు. అట్లా ఏమన్నా ఉంటే వేరే వీడియోలు చేసుకుంటా అంటే దయచేసి 4 పాటలు 4 డ్యాన్సులు ఆడేసేసి ఏదో లైకుల కోసము, షేర్ల కోసము, దానికోసము, దీనికోసం ఇవి కాదు నా జీవితం. ఇది కాదు నా ఆలోచన. సమాజంలో మనిషి ఏదో ఒక దానికి ఉపయోగపడాలనే దానికోసమే నా చిన్న ప్రయత్నం. ప్రతి ఒక్కరు ఏమంటారంటే ప్రకృతికి మనం మించిన వాళ్ళు కాదు, మహానుభావునికి మనం బిడ్డలే. ఏ పొద్దున్నా కూడా తప్పు చేసినా కూడా బిడ్డని తండ్రి క్షమిస్తాడు, ఒక సరైన మార్గంలో తీసుకొస్తాడు. అదొకటే నా ఆలోచన, అంతకు మించి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఒక సరైన మార్గాలను ఎదుర్కోండి. నేను చెప్పినాను కదా, రామాయణము, మహాభారతము, భగవద్గీత, ఈ మూడిట్లో ఎక్కడ ఎదుర్కొన్నా కూడా మీ జీవితం ఖచ్చితంగా మీ జీవితం సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళే రూట్లు ఉంటాయి. దానికోసమే నేను ఇంత చెప్పి మిమ్మల్ని కరెక్ట్గా తీసుకొని వచ్చేది మార్గాలు ఏమంటే ఈ మూడు గురించే నేను చెప్పేది. రామాయణం, భగవద్గీత, మహాభారతం, పుట్టుక చావు మానవ జన్మలో, ఇంకా మిగిలిందంతా డ్రామా. ఈ వీడియో అయిపోతేనే ఈ కరటాన్ని వెళ్ళిపోతుంది. ఈ వీడియో అయితే నేను మీకు కనపడు. ఇదే జీవితం. ఈ రవంతులు అర్థం చేసుకుంటే మన జీవితం ఎంతో ఉంది. ఈ రవంతులు అర్థం చేసుకోకుండా నేను గొప్ప, నేను చూపించుకోవాలనేది దయచేసి ప్రతి ఒక్కరు మానుకోండి. గొప్ప అనేది దయచేసి మానుకోండి. ఎవ్వరు గొప్ప కాదు, మనమంతా సామాన్య మనుషులే. ఏదో కారణాల వల్ల ఎట్లో మన దగ్గర 4 కాసులు ఉన్నాయి, మనం అది గొప్ప అనుకుంటాం. అది కాదు.
నువ్వు ఏమన్నా సంపాదించినావంటే పుణ్యం సంపాదించుకో, అది మాత్రం శాశ్వతంగా నిలిచిపోదు. నేను చెప్పినాను కదా, నువ్వు కట్టిన ఇల్లు, నువ్వు తీసుకున్న బంగారు, నువ్వు పెట్టిన చెట్టు, నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడ్డ, ఇవి మాత్రమే భూమి పైన ఉంటాయి. నువ్వు ఉండవు. మలతాడుతో సహా మనం ఉండం. లోపలికి పడేసే మలతాడు తీసేయండి రా, ఫస్ట్ ఆ బట్ట కప్పేయండి రా అంటారు. లెక్కేసుకోండి మన పరిస్థితి ఎట్లుంటుందో. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలాలా, కొంచెం మార్పు రావాలా మనుషుల్లో. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు సరైన మార్గంలో నడచండి. మహానుభావుల్ని పూజించండి, తెలుసుకోండి, మీ మార్గాల్లో మీరు ఎదకండి. ఇప్పటి నుంచి మీలో కొంచెం మార్పు తెచ్చుకోండి. ఇప్పటి నుంచి ఇది నా జీవితం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఎందుకంటే నేను కొంతవరకు మాత్రమే చెప్పగలను, మిగిలిన కొంతవరకు మాత్రం నేను చెప్పిన కదా, ఈ మార్గాల్లో పోతే చాలు. చెప్పిన మహాభారతము, భగవద్గీత, రామాయణం. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన ఒప్పులు, ఇవే నీ జీవితం. దీంట్లో ఎదుర్కొంటే చాలు. నీ జీవితంలో ఎంత ప్రశాంతత ఉంటుందో దయచేసి ఆలోచించేయండి. ఎదుర్కొనే అవసరం లేదు, ఇంక ప్రశాంతత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇదేది నాది కాదంటే నీకు ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. ఇదంతా నాది అంటేనే నీకు ఎక్కడ లేని తల మీద గుండెలు ఎత్తుకొని పారాడే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు మంచి మార్గాన్ని నడచండి. ప్రతి ఒక్కరు మంచికి ఉపయోగపడండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద.